నమస్కారం, భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. బృహత్సామ తదాసాంనాం గాయత్రి ఛాందసమహిం మాసానం మార్గశిరోహం ఋతూనాం కుసుమాకరః అని గీతాచార్యుడు భగవద్గీత బోధనలో అర్జునునికి తెలియజేశాడు. వేదాల్లో సామవేదాన్ని, ఛందస్సులో గాయత్రిని అని చెప్పిన పరంధాముడు ఋతువుల్లో వసంతాన్ని అని చెప్పాడు. ఇక మాసానం మార్గశిరోహం అన్నాడు. మాసాల్లో తాను మార్గశిర మాసం అని తెలియజేశాడు. అంత విశిష్ట మార్గశిర మాసం పవిత్ర దినాల సమాహారంగాను భావించవచ్చు. భగవానుడు భగవద్గీతను అర్జునుడికి తెలియజెప్పింది మార్గశిర మాసంలోనే. ఈ మాసంలోనే సర్వేకాదశి, గీతా జయంతి, హనుమత్ వ్రతం, దత్తాత్రేయ స్వామి జయంతి వరుసగా వస్తాయి. మార్గశిరం మధ్యలో అంటే ఆంగ్ల మాసం ప్రకారం డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ఆరంభమవుతుంది. తెలుగు మాసాలు 12 కాగా ఇందులో మార్గశిరం ఒక మాసం. మరి ధనుర్మాసం ఏమిటి? ధనుర్మాసం సైతం నెల రోజులు ఉంటుంది. మరి మార్గశిరానికి ధనుర్మాసానికి ఉన్న సంబంధం ఏమిటి తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం కలిసి పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెల మార్గశిర మాసం. మాసానం మార్గశిరోహం అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుణ్ణి, మార్గశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని, ఇలా 5 మాసాల్లో 5 దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని స్పష్టపరిచారు. మార్గశిరం విష్ణుప్రీతి పాత్ర మాసం. ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాల పఠనం, ధనస్సు పూజలు, వైష్ణవ దేవాలయాల్లో అవతారాల ప్రదర్శన ఉంటుంది. అయితే మార్గశిర మాసం మధ్యంలో ధనుర్మాసం వస్తుంది. మార్గశిరానికి ధనుర్మాసానికి ఉన్న సంబంధం ఏమిటి? వ్యత్యాసం ఏమిటి? తెలుగులో సంవత్సరాలు 60, ఋతువులు 6, మాసాలు 12 ఉన్నాయి. ఇంకా కాలమానంలో గడియలు, విఘడియలు, క్షణాలు ఇలా ఎన్నో ఉంటాయి. మాసాల విషయానికొస్తే తెలుగులో 12 నెలలున్నాయి. తెలుగులోనే కాదు, ఆంగ్లంలోనూ మరెందులో అయినా 12 నెలలే ఉంటాయి. పన్నెండు సంఖ్య ఎంతో విశిష్టమైంది. పవిత్ర నదీ పుష్కరాలు 12 ఏళ్లకోసారొస్తాయి. కేవలం 12 నదులకే పుష్కరాలు ఉంటాయి. 12 రోజుల పాటు సాగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహరాశులు 12, గడియారంలో గంటలు, వస్తువుల కొలత ప్రమాణం 12, ద్వాదశ జ్యోతిర్లింగాలు 12, ఇలా ఎన్నో 12 సంఖ్యతో ముడిపడున్నాయి. తెలుగు 12 మాసాలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇందులో విశిష్ట దైవారాధన మాసాలు ఉన్నాయి. శూన్యమాసాలు ఉన్నాయి. దైవారాధన, పితృ ఆరాధన మాసాలు ఉన్నాయి. మాసానం కార్తీకం పవిత్రమని పురాణాలు చెబుతున్నాయి. శివకేశవ ప్రీతిపాత్ర మాసం కార్తీకం. శ్రావణమాసం సర్వదేవతల ఆరాధనా మాసమైన ప్రధానంగా లక్ష్మీ పార్వతుల మాసంగా కీర్తింపబడుతోంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతం, మహాలక్ష్మీ అమ్మవారి ఆరాధనా పర్వదినాలుగా ప్రసిద్ధి పొందగా, శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాలతో పార్వతీ అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఇక మాసాల్లో మహంత మాసంగా, మహోన్నత మహిమాన్విత మాసంగా మార్గశిర మాసానికి పేరుంది. మాసానాం మార్గశీర్షోహం అని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు తన భగవద్గీత బోధనలో పార్థునికి తెలియజేస్తాడు. అసలు భగవద్గీత ఉద్భవించిన గీతా జయంతి వచ్చేది మార్గశిర మాసంలోనే. మహాపర్వదినాల సమాహారంగా మార్గశిర మాసానికి పేరుంది. సర్వ ఏకాదశి, గీతా జయంతి, హనుమత్ వ్రతం, దత్తాత్రేయ జయంతి ఆదిగా గల పండుగలు ఎన్నో ఈ మాసంలో వస్తాయి. అయితే మార్గశిర మాసం మధ్యలో అతి పవిత్ర ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసంలో ధనస్సు పూజలు, అవతారాల ప్రదర్శన, ఇలా ధనుర్మాసం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతుంది.
ధనుర్మాసం ఆరంభంతో గోదామాత తిరుప్పావై పాసుర పట్టణాలు మొదలవుతాయి. ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై పాసురాల పట్టణం జరిగి చివరిగా భోగి పండుగ నాడు గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవంతో ధనుర్మాసం పూర్తవుతుంది. 12 తెలుగు మాసాల్లో ధనుర్మాసం అనే పేరు కనిపించదు కదా. మరి ధనుర్మాసం ఏంటి? మార్గశిర ధనుర్మాసాలు విష్ణు ప్రీతిపాత్ర మాసాలే. అయితే ఈ 2 మాసాల మధ్య వ్యత్యాసం ఏంటి? ఈ 2 మాసాలు ఒకటేనా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. చాంద్రమానం ప్రకారం మృగశిర నక్షత్రంతో కలిసి పౌర్ణమి వచ్చేటువంటి నెల పౌర్ణమి రోజున చంద్రుడు మృగశిర నక్షత్రంతో కలిసి ఉండడాన్ని మార్గశిరంగా చెబుతారు. ఇది చాలా పవిత్రవంత మాసంగా కీర్తింపబడుతోంది. మార్గశిరంలో ప్రకృతి శోభితమైన హేమంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సమస్త పుణ్య ఫలాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. మార్గశిర మాసం మిట్ట మధ్యలో ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుస్సంక్రమణం, ధనుస్సులు పూజలు ప్రారంభమయ్యాయంటే విష్ణువు ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతాయి. అర్చక స్వాములు బ్రాహ్మీ ముహూర్త సమయం నుంచి ధనుస్సు పూజలు తిరుప్పావై పాసురాల పఠనం ఆరంభిస్తారు. ప్రతి వైష్ణవ దేవాలయంలో అతి ఖచ్చితంగా తిరుప్పావై పాసురాల పఠనం, గోదాదేవి రంగనాథ స్వాముల పూజలు ఉంటాయి. మహాపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రతినిత్యం ప్రభాతం సమయంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం తప్పక ఉంటుంది. అయితే ధనుర్మాసం ఆరంభం అయిందంటే సుప్రభాత పఠన స్థానంలో గోదామాత తిరుప్పావై పాసుర పఠనాలను చేరుస్తారు. తిరిగి ధనుర్మాసం పూర్తయ్యాకే సుప్రభాత సేవను ఆరంభిస్తారు. మార్గశిరం, ధనుర్మాసం ఈ 2 ఒకటేనా? వేరువేరని చాలామంది సందేహం వెలిబుచ్చుతారు. అయితే ఈ 2 ఒకటి కాదు, కానీ రెండిటికి దగ్గర సంబంధం ఉంది. మార్గశిర మాసంలోనే ధనుర్మాసం వస్తుంది. మార్గశిరం చాంద్రమానానికి సంబంధించింది కాగా ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. ఇది చాంద్రమాన మార్గశిరం, సౌరమాన ధనుర్మాసం ప్రకారం ఒకే కాలాన్ని సూచిస్తాయి. మార్గశిర మధ్యలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ఆరంభమవుతుంది. మార్గశిరం అనేది నెల పేరు కాగా ధనుర్మాసం సూర్య సంచారాన్ని బట్టి ఆ నెలలో వచ్చే ప్రత్యేక కాలంగా తెలియజేస్తారు. అందుకే మార్గశిర, ధనుస్సుల 2 పేర్లు ఒకే కాలానికి వాడతారు. మార్గశిరం సంపూర్ణ విష్ణు ఆరాధన మాసంగా కీర్తింపబడుతోంది. ఇక ధనుర్మాసం శ్రీ మహావిష్ణువు అష్టమ అవతారమైన శ్రీకృష్ణుణ్ణి పూజించడం, గోదాదేవి పాసురాలు పఠించడం, గోదా రంగనాథులకు ప్రత్యేక పూజలు చేయించడం జరుగుతుంది. ధనుర్మాసంలో ఆండాళ్ తిరుప్పావై పారాయణ చేస్తే సమస్త దోషాలు హరించి సర్వ సుఖ సౌఖ్యాలు సిద్ధిస్తాయని, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని పురాణ పెద్దలు చెప్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణ్ అంటూ గోదాదేవిని ఆరాధిస్తూ తిరుప్పావై పాసురాల పఠనం సాగిస్తారు. మాసానాం మార్గశీర్షోహం అని దేవదేవుడు గీతాబోధంలో తెలియజేశాడంటే భగవానుడికి ఈ మాసం ఎంత ప్రీతిపాత్రమైందో తెలుస్తోంది కదా. ఈ పవిత్ర నెలలో ఒక్కరోజు చేసే విష్ణుదేవుని పూజ 1000 సంవత్సరాలు చేసే విష్ణు ఆరాధనతో సమానమని, ఈ నెలలో చేసే పూజలకు విశేష పూజాఫలం ఉంటుందని పురాణ గురువులు తమ ఆధ్యాత్మిక ప్రసంగాల్లో తెలియజేస్తూ ఉంటారు. శూన్యమాసాలుగా ఆషాఢ, భాద్రపద మాసాలను చెబుతారు. అయితే ఆషాఢంలో అమ్మవారికి జరిగే పూజలు, జాతరలు, జాగరణలు, బోనాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. అత్యంత పుణ్యఫలాలిచ్చే నెలగా అమ్మవారి ప్రీతిపాత్ర మాసంగా ఆషాఢానికి పేరుంది.
ఇక భాద్రపద మాసం శూన్యమాసంగా పేరున్న ఆది మూల గణపతి వినాయక చవితి వేడుక, గణపతి నవరాత్రి మహోత్సవాలు ఇలా ఎన్నో విశిష్ట పర్వదినాలు భాద్రపదంలో వస్తాయి. భాద్రపదం శుక్లపక్ష పర్వదినాలు దైవారాధన, దేవతారాధన దినాలుగా ప్రసిద్ధి చెందగా, భాద్రపదం బహుళ కృష్ణపక్షం పితృదేవత ఆరాధన దినాలుగా కీర్తింపబడతాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షపు రోజులన్నింటినీ మహాలయ పక్ష పర్వదినాలుగా పిలుస్తారు. ఎన్ని పుణ్యపు పనులు, దానాలు, ధర్మాలు చేసినా పితృదేవతారాధన, అన్నదాన సమారాధనలు చేయని కారణంగా కర్ణుడికి స్వర్గలోక ప్రాప్తి కలిగిన స్వర్గ సుఖాలకు నోచుకోడు. అప్పుడు అమరేంద్రుని సలహా సహకారంతో భూలోకానికి వచ్చి పితృదేవతా కార్యాలు, అన్నదాన సంతర్పణలు చేసి ఆ పుణ్యఫలాలతో స్వర్గలోకానికి చేరతాడని ఇతిహాస మహాగ్రంథం మహాభారతం తెలియజేస్తోంది. అతి శీతల కాలంలో ధనుర్మాసం ఆరంభమవుతుంది. ధనస్సు అంటే విల్లు. విల్లు వంగిన విధంగా శరీరం చలికి వంగుతుందని పెద్దలు ఈ మాసాన్ని పోలుస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో వైష్ణవాలయాలు వైకుంఠాన్ని తలపించేలా దర్శనమిస్తాయి. అలంకార ప్రియుడైన శ్రీమన్నారాయణుని అభిష్టానికి అనుగుణంగా ఆలయాలను, దైవమూర్తులను అతి సుందరంగా తీర్చిదిద్దుతారు. కళ్ళు జిగేల్మనే రీతిలో విద్యుత్ వెలుగులతో వైష్ణవాలయాలు తీర్చిదిద్దుతారు. కర్ణుడు దివి నుండి భువికి వచ్చి పితృతర్పణాలు, అన్నదానాలు చేసిన పవిత్ర దినాల్నే మహాలయ పక్షాలుగా పిలుస్తారని ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివకేశవులను, మార్గశిరంలో మహావిష్ణువును, పుష్యంలో సూర్య భగవానుణ్ణి ఇలా 5 మాసాల్లో 5 దేవతా స్వరూపాలను అర్చిస్తూ పెద్దలు పంచాయతన పూజా విధానాన్ని సృష్టించారని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. మాసం అంటే నెల రోజులు. మార్గశిరంలో మాసం పూర్తి కాకుండానే ధనుర్మాసం ఎలా వచ్చిందనే దానికి పురాణ పెద్దలు సవివరణ ఇచ్చారు. కాలాన్ని కొలిచే కొలమానంలో చాంద్రమాన, సౌరమానాలు ఉంటాయని తెలుసు కదా. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తారని మనకు తెలుసు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని సౌరమానంగా లెక్కిస్తారనే సంగతి తెలుసు. సూర్యుడు రాశిలో ప్రవేశించే సమయంగా సంక్రమణం కాగా, ధనురాశిలో ప్రవేశించినప్పుడు ధను సంక్రమణం వస్తుంది. ఇప్పుడు ధనుర్మాసం ఆరంభమవుతుంది. అంటే ధనుస్సు రాశిలో సూర్యుడు ఉండే కాలమే ధనుర్మాసం. తెలుగు ప్రజలు చాంద్రమాన అనుసరణీయులైనందున అటు మార్గశిరం, ఇటు ధనుర్మాసాలను పాటిస్తారు. మార్గశిర మాసం మధ్యంలో ఆంగ్లమాసం డిసెంబర్ నడుమ ధనుర్మాసం ఆరంభమవుతుంది. ఈ కారణంగానే నెల మధ్యలో నెలగా మార్గశిరంలో ధనుర్మాసం దర్శనమిస్తుంది. చలిపులి విజృంభించే రోజులు కార్తీక నుంచి ఆరంభమవుతాయి. ఈ హిమవంతం హేమంత ఋతువు నాటికి క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఇక ధనుర్మాసం నాటి అతి శీతల వాతావరణం ఏ స్థాయికి చేరుతుందంటే విల్లు వంగిన విధంగా శరీరం చలికి వంగిపోతుందని పెద్దలు చెబుతారు. విల్లు అంటే ధనుస్సు. ధనుస్సు మాదిరి మాసం కాబట్టి ధనుర్మాసం అంటారని తెలియజేస్తారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాలు సాక్షాత్ వైకుంఠాన్ని తలపించేలా దర్శనమిస్తాయి. అలంకార ప్రియుడైన శ్రీమన్నారాయణమూర్తులను ఈ మాసంలో మరింత శోభాయమానంగా అర్చక స్వాములు తీర్చిదిద్ది అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికాలు చేస్తారు. ధనుర్మాసం అంతా తిరుప్పావై పాసురాల పట్టణ వైభవంతో దర్శనమిస్తుంది. కళ్ళు జిగేల్మనే రీతిలో విష్ణు దేవాలయాలను తీర్చిదిద్ది భక్తులు దైవారాధనలు చేస్తారు. విష్ణు సహస్రనామ పట్టణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ఆండాల్ మాత తిరుప్పావై పాసుర పట్టణాలు, గోదాదేవి రంగనాథస్వామి ఆరాధనలు ప్రతి చోటా కనిపిస్తాయి. వైష్ణవ దేవాలయాలన్నీ భక్తజనులతో కిటకిటలాడుతూ దర్శనమిస్తాయి.
దేవతాగణాల ఏకదినం అంటే ప్రాణకోటి ఏడాది కాలం కింద లెక్క. మానవుల సంవత్సర కాలాన్ని 2 ఆయనాలుగా విభజించారు. అదే ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణం దేవతల పగటిపూట కాలం, దీనినే ఉత్తరాయణ పుణ్యకాలంగా పిలుస్తారు. ఇక దేవతాగణాల ఏకదిన రాత్రికాలం మన 6 నెలల దక్షిణాయనం. దేవతల రాత్రికాలం చీకటి కాలం కాబట్టి దక్షిణాయనాన్ని పుణ్యకాలం అనరు, కాని పాపకాలం అని మాత్రం అనరు. దక్షిణాయనం దేవతలకు రాత్రైనా ప్రాణకోటి నిర్వహించే దైవారాధన పండుగలు, పర్వదినాలు ఎన్నో దక్షిణాయనంలోనే వస్తాయి. అందుకే దక్షిణాయనం అమావాస్య నాటి పున్నమిలా శోభిల్లుతుంది. అసలు అమావాస్య నాటి పున్నమి దినంలా దర్శనమిచ్చే దీపావళి పండుగ వచ్చేది దక్షిణాయనంలోనే. దాదాపు పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ధనుర్మాసం అనగానే తిరుప్పావై పాసురాలు కళ్ల ఎదుట మెదులుతాయి. ఆండాళ్ తిరువడిగళే శరణు అంటూ ఆండాళ్ మాతను భక్తులు కీర్తిస్తూ తిరుప్పావై పాసురాల పారాయణ చేపడతారు. 12 మంది అళ్వార్లలో ఏకైక మహిళా సాధ్విగా ఆండాళ్ మాత పేరు పొందింది. ఆండాళ్ మాతే గోదాదేవి. గోదాదేవి భగవంతునే తన జీవిత భాగస్వామిగా భావించి ఆయనను చేరుకోవడానికి సంకల్పించిన 30 భక్తిప్రద గాన కీర్తనావళి పసురాలు. తిరుప్పావైలో తిరు అంటే శ్రీ అని, పావై అంటే గానం, వ్రతం అనే అర్థం. దైవిక ఆరాధన, ప్రేమ, ప్రకృతి గొప్పతనం, ఆధ్యాత్మిక సాధన పద్ధతుల సమాహారమే పాసురాలు. ఈ పాసురాలను ధనుర్మాసంలో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు. సూర్యుడు మకర రాశి ప్రవేశం చేసినప్పటి నుంచి అంటే మకర సంక్రమణం నాటి నుంచి ఉత్తరాయణం వస్తుంది. ఇదే దేవతల పగటి కాలం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రమణం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనానికి చిట్ట చివరిది, ఉత్తరాయణానికి మొట్టమొదటిది ధనుర్మాసం. అందుకే ధనుర్మాసం అంత విశిష్టమైంది, పవిత్రమైందిగా పేరు పొందింది. ధనుర్మాసం అనగానే ధను సంక్రమణం, నెలపట్టు, హరిదాసుల హరిలోరంగహరి నామస్మరణలు, రంగవల్లులు, వైష్ణవ దేవాలయాల్లో దశావతారాల ప్రదర్శనలు, స్వామివారికి అమ్మవారికి విశిష్ట పూజలు, కట్టుపొంగలి, చక్ర పొంగలి నైవేద్యాలు, ప్రసాద వితరణలు, ఇలా ఎన్నో రీతుల్లో ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు కాగా ధనుర్మాసం ప్రారంభమైందంటే ఆండాళ్ మాత పూజా వైభవం ఎల్లడలా దర్శనమిస్తుంది. ఆండాళ్ తిరువడిగలే శరణు అంటూ భక్తులు శరణుఘోష చేస్తారు. ధనుర్మాస ఆరంభం నుంచి నెల రోజుల పాటు తిరుప్పావై పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. చివరిగా భోగి పండుగ నాడు రంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించి ధనుర్మాసానికి వీడ్కోలు పలుకుతారు. ధనుర్మాసమంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయాలని, ఇలా చేస్తే మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. విష్ణు ఆలయాల్లో ప్రభాత సమయంలో అర్చనలు, నివేదనలు అనంతరం ప్రసాద వితరణ చేస్తారు. దీన్ని భోగం అంటారు. ప్రత్యేకించి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చిన్నారులకు చేపడతారు. దీనిని బాలభోగం అంటారు. దశాబ్దాల క్రితం దాదాపు నాటి బాలలందరూ బాలభోగంలో పాల్గొనడానికి వేకువజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని దైవ ప్రార్థనలు చేసి ఆలయాలకు తరలి వెళ్లేవారు. దేవాలయాల్లో పూజాధికాలను ఆసక్తిగా తిలకించేవారు. ఆలయాల్లో దశావతారాల్లో అవతార మార్పు సమయంలో ఖచ్చితంగా ఉండేవారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ ఆదిగా గల దశావతారాలను దేవాలయాల్లో ప్రదర్శించేవారు. తలతలలాడే స్వచ్ఛమైన రజిత మూర్తులుగా అవతారమూర్తులు దర్శనమిచ్చేవారు. అవతార ఘట్టాలు, పూజలు నిర్వహించాక బాలభోగం నిర్వహించేవారు. ఆయన ప్రసిద్ధ మకర, కర్కాటక సంక్రాంతుల్లో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా పుణ్యప్రదమని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు.
సర్వ వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం నెల రోజులు గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర పఠనం అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతుంది. 12 మంది ఆళ్వార్లలో ఆండాల్ తల్లి గోదాదేవి ఏకైక మహిళా ఆళ్వార్. భూమాత అవతారంగా ఆండాల్ మాతను ఆరాధిస్తారు. భగవంతునిపై అపార భక్తితో తిరుప్పావై, నాచియార్, తిరుమొళి తదితర పవిత్ర గ్రంథాలను ఆండాల్ తల్లి రచించారు. ఈ గ్రంథాలు తమిళ భాషలో దర్శనమిస్తాయి. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఇవి అతి ముఖ్యమైనవి. వైష్ణవ దేవాలయాల అర్చక స్వాములని ఈ విధంగా తెలియజేస్తున్నారు. గోదాదేవి అనన్య సామాన్య భక్తి ప్రదర్శించి దైవాన్ని తన భర్త కావాలని కోరుకుంటుంది. శ్రీకృష్ణ భగవానుడే శ్రీరంగనాథుడు, శ్రీరంగనాథుడే నాథునిగా కోరుకున్నట్లు ఆమె సాహిత్యం ద్వారా వ్యక్తం అవుతుంది. తెలుగునాట దర్శనమిచ్చే ఆముక్తమాల్యద అనేటువంటి ప్రబంధం ఆండాల్ తల్లి జీవిత విశేషాలను తెలియజేస్తోంది. తమిళనాట శ్రీ విల్లిపుత్తూరుకు చెందినటువంటి పెద్ద ఆళ్వార్ పెరియ ఆళ్వార్ కుమార్తె గోదాదేవి. తులసీవనంలో పెరియ ఆళ్వార్కు ఆమె పసికందుగా దర్శనమిస్తుంది. బాల్యం నుంచి శ్రీకృష్ణ భగవానుడిపై అపార భక్తి, ప్రేమ కలిగి ఉన్న గోదాదేవి భగవంతుణ్ణి భర్తగా పొందాలని కోరుకుంది. శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో గోదాదేవి చేసిన వ్రత విధానమే తిరుప్పావై. ఇదే ధనుర్మాస 30 పాసుర పద్యాల సంకలనం. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రసిద్ధ తెలుగు ప్రబంధం ఆముక్తమాల్యద. దీనినే విష్ణు చిత్తీయ అని సైతం పిలుస్తారు. ఈ గ్రంథంలో గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణ వైభోగ వర్ణన దర్శనమిస్తుంది. పండువలు పర్వదినాల కదంబంగా పేరుకునే మార్గశిర ధనుర్మాసంలో అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వస్తుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన అనంతరం మార్గశిర శుక్లపక్ష ఏకాదశి పర్వదినమే ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే ఈ పర్వదినం నాడు వైష్ణవ దేవాలయాల్లో అంటే కృతయుగ దైవం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో, త్రేతాయుగం శ్రీరామచంద్ర ప్రభు దేవాలయాల్లో, ద్వాపరయుగ దైవం శ్రీకృష్ణ భగవానుని దేవాలయం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇలా అన్ని శ్రీ మహావిష్ణువు దేవాలయాల్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగ అత్యంత భక్తిప్రదంగా సాగుతాయి. ఈ పర్వదినాన మాత్రం ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని వైష్ణవ భక్తాగ్రేసరులు, ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.